ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక భావన అంటే ఏంటి? ఆధ్యాత్మికత అనేది నీ పర్సనల్, నువ్వు నీ ప్రాక్టీస్ మీద ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతో భగవంతుడు కూడా నీకు తోడు నిలబడతాడు. భక్తి అంటే ఏంటి సార్? భక్తి ఒకటి కాదు, 9 రకాల భక్తులు ఉన్నాయి. ఓకే. నువ్వు ఏ మార్గాన్ని తీసుకున్నా ఎక్కడైనా పుట్టు, కానీ మోక్షం చేరాలి అంటే మాత్రం భారతదేశంలోనే పుట్టాలంటాడు. ఎందుకో తెలుసా? హిందూ మతం కాదు, హిందూ ధర్మము. హిందూ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనం అంటే అత్యంత పురాతనం, నిత్య నూతనం. కారణం ఏమిటి? ఎప్పటికప్పుడు తనలో ఉండే మాలిన్యాలని తొలగించుకుంటూ, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు నశించిపోయినా భారతీయ ధర్మం ఇంకా నిలిచి ఉంది. 2014లో మోడీ గారిని రాకుండా ఉండుంటే భారతదేశం ముక్కలై ఉండేది. మోడీ రావడం వలన ఆధ్యాత్మికతకు సైన్స్కి సంబంధం ఉందా? ఆధ్యాత్మికత నువ్వు ఆనందంగా ఉండడానికి పనికొస్తుంది. ఓకే. నీ కంఫర్ట్ని ఇస్తుంది సైన్స్. విద్య లేని అవిద్య, అవిద్య లేని విద్య రెండూ ప్రమాదకారులే. ఐ విల్ టెల్ యూ ఎట్లా అని. ఈరోజు సైన్స్ అంటే ఏందంటే వ్యాపారం. ఆధ్యాత్మికత అనేది కూడా ఇప్పుడు యూరప్ దేశాల్లో ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే మొత్తం ఊళ్ళు లేచిపోయాయి. అంత ప్రమాదకరమైందా సార్? అవునమ్మా. ఇక్కడ ఎందుకు చనిపోవడం లేదు? జర్మనీ వాడు మొట్టమొదటి బాంబుని కనుక్కున్నది మన వేదాస్ నుంచి, రేడియోను కనుక్కున్నది మార్కోని, కానీ దాన్ని ఫస్ట్ రిజిస్టర్ చేసింది. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఒక మంచి స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను. ఒక మంచి స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. మన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా, మనం సనాతన ధర్మం ఏం చెప్పింది ఆ మార్గంలో నడవాలన్నా కూడా దానిపైన మనకు మంచి అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన ఉండాలి అంటే ఈ జనరేషన్ వాళ్ళకు అది కొంచెం కష్టసాధ్యమే, కష్టంతో కూడుకున్న పనే. అటువంటి అవగాహన ఉన్న ఒక మంచి పర్సన్ అయితే ప్రజెంట్ నా ముందున్నారు. దానిపైన మంచి అవగాహన, మన భారతీయ సంస్కృతి గురించి అయితే ఏంటి, దేవాలయాల గురించి, వాటి కట్టడాల గురించి అయితే ఏంటి, అసలు సార్కి తెలియని విషయం అనేదే లేదు. ఎంతో మంచి నాలెడ్జ్ అయితే సార్ దగ్గర ఉంది. అదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడి కొద్దో గొప్ప ఇప్పుడు సార్ నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వారెవరో కదండి, మీ అందరికీ ఎంతో సుపరిచితులు, మదన్ గుప్తా గారు. ఇప్పుడు సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. చాలా విశేషణాలు వాడేశారు. తక్కువే సార్, ఇంకా మీ గురించి ఎంత చెప్పినా. చూడు, ఈ ప్రపంచంలో ఎవడు సర్వజ్ఞుడు ఉండడు. బైబిల్లో చెప్తాడు, ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడు అనేవాడు నా తండ్రి ఒక్కడే అని. అంటే ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి ఆయనకు చాలా తెలుసు. చాలా తెలుసు అంటే చాలా తెలియదు అని కూడా. ఓకే. మీ వరకు తెలియకపోయినా మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి మాకు తెలియని విషయాలు మీకు తెలుసు కదా సార్. సో నిరంతర ఎప్పుడు కూడా మనిషి నిరంతరంగా తను నేర్చుకుంటూనే పోతుండాలమ్మా. అప్పుడే చాలా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోగలం, అద్భుతమైన జీవనాన్ని జీవించగలం. అవును సార్. సార్, టాపిక్లోకి వెళ్తే ఆధ్యాత్మిక మార్గం, ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గంలో నడవాలి. నిజంగా ధర్మ మార్గంలో నడిస్తేనే మనం అనుకున్న పనులు చేరుకోగలుగుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము, మోక్షం పొందగలుగుతామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నిజంగా అసలు ఏంటి సార్ ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక భావన అంటే ఏంటి, భక్తి భావన అంటుంటారు, రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటి సార్ అసలు? ఆధ్యాత్మికత అంటే యువర్ పర్సనల్, యువర్ ఇన్నర్, అది ఆత్మిక. అంటే నీ ఇన్నర్, అది నీకు ఒక మంచి ఇది చెప్తాను నేను. ఓకే. కబీర్ దాస్ దోహా చెప్పి దీనికి
మంచి ఇది ఇద్దాం. ఓకే సార్. కబీర్ దాస్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, మీరు దేవుణ్ణి చూశారు కదా, ఎట్లుంటాడు అని అడిగారు. కబీర్ దాస్ ఏం చెప్పాడంటే, లాలీ దేఖన్ మై గయి మై బీ హో గయి లాల్, లాలీ లాలీ క్యా బోలు గూంగా గుడ్ ఖాయికై అంటాడు. అంటే లాలీ లాలీ అంటే వెలుగు, వెలుగు అంటే భగవంతుడు. ఆ భగవంతుడిని చూడడానికి నేను వెళ్ళా, నేను కూడా భగవంతుడిగా మారిపోయా, నేను కూడా వెలుగుగా మారిపోయా. ఓకే. ఆ వెలుగు ఎట్లుంటుంది, ఆ భగవంతుడు ఎట్లుంటాడు అనేది చెప్పమంటే, గూంగా గుడు ఖాయికై, మూగవాడు బెల్లం తింటే ఏం చెప్తాడు, ఏం చెప్పగలడా? ఏమమ్మా మగవాడికి బెల్లం పెట్టి రుచి ఎట్లా ఉందిరా అంటే ఏం చెప్తాడు? చెప్పలేడు. అంతే. సో ఆధ్యాత్మికత అనేది తను స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్. దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు. ఆనందం, ఇంత ఆనందం అంత ఆనందం, దానికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? అస్సలు లేవు. సో అది నువ్వు అనుభవించాల్సిందే. ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది నీ పర్సనల్. నువ్వు నీ ప్రాక్టీస్ మీద, నీ అనుభవం మీద అండ్ నీ గురువుల మార్గదర్శనం మీద ఆధారపడి ఉండేదే తప్ప అది ఇంకొకటికి అంటే ఇంకొకటికి చెప్తే తెలిసేది కాదు, ఇంకొకటికి చెప్పినందువల్ల ఇదే నిజం అనుకోవడానికి లేదు. ఇట్ ఈస్ యువర్ పర్సనల్. సో నీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను, అంటే దీనికే సంబంధించింది. స్వామి రామ పేరు ఎప్పుడైనా విన్నారా? స్వామి రామ. స్వామి రామ అని మన పివి నరసింహారావు గారికి కూడా చాలా సన్నిహితుడు ఆయన. ఆయన చిన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు చనిపోతే ఆయన్ని వాళ్ళ కులగురువు ఒక సాధువు హిమాలయాల్లో ఉండే ఆయన తీసుకెళ్ళి చాక్కున్నాడు ఆయన్ని, స్వామి రామాని. ఆయన అనేక సాధనలు చేశాడు. హిమాలయ గురువులతో అని ఒక పుస్తకం కూడా ఉంది స్వామికి రామాకి సంబంధించి. చాలా ఆయనకి ఇంగ్లీష్ చదువులు చదివించాడు గురువు గారు. ఈయన ప్రతిసారి సెలవులకి గుహకు వచ్చేది, అంటే గుహకి అంటే ఇంటికి అనమాట, గుహకు వచ్చేది. వాళ్ళ గురువుగారితో గొడవ పెట్టుకునేవాడు. ఏం తెలుసు మీకు, అన్నీ మీరు ఇక్కడ కూర్చొని ఏదో పెద్ద ఇది చేస్తున్నాం అనుకుంటున్నారు, అసలు ప్రపంచం ఎంత ముందుకు పోతుంది, మీకు ఏమీ తెలీదు అని ప్రతిసారి గొడవ పడేవాడు. గురువు గారికి బాగా విసిగేసింది. అంటే చాలాసార్లు జరిగింది, బేర్ చేశాడు ఆయన. కాదు వీడికి అసలు విషయం నేర్పించాలంటే గురువులు ఎట్లా ఉంటారు అని అంటే, వాళ్ళు నేర్పించదలుచుకుంది సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి నేర్పిస్తారు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, సరేరా బాగుంది, నువ్వు చాలా నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నటువంటి దాంట్లో నీ సొంతం అనేది ఏదైనా ఉందేమో చెప్పు నాకు అని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇప్పటి వరకు నేను కానీ నువ్వు కానీ ఎవరైనా నేర్చుకున్నది నా సొంతం అనేది ఏదైనా ఉందా అమ్మా? నీ తల్లి దగ్గర నుంచి, నీ తండ్రి దగ్గర నుంచి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళందరి దగ్గర నుంచి, నీ గురువుల దగ్గర నుంచి, నీ సొసైటీ నుంచి, లేదు నువ్వు మన ఋషులు ఇచ్చిన పుస్తకాల నుంచి, వీటిలన్నింటి నుంచి నీ సొంతం ఏమీ లేదు. కానీ నీ సొంతం అనేది ఒకటి ఉంది, అది ఆధ్యాత్మికత. అది నీకై నువ్వు తెలుసుకోవాల్సిందే, నీకై నువ్వు ఫీల్ కావాల్సిందే, అంతే తప్ప దానికి అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను 2 ఉదాహరణలు ఇచ్చాను. అవును సార్. కాబట్టి నీకు తనకు తాను ప్రాక్టీస్ చేసుకోవాలా. ఉద్ధరే ఆత్మనాత్మానం అంటారు, అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే, అంతే తప్ప నిన్నొచ్చి ఎవడు ఉద్ధరించాడు. అంటే నీకు నువ్వు రియలైజ్ కావాలా, నీకు నువ్వు సాధన చేయాలా, నీకు నువ్వు ప్రాక్టీస్ చేయాలా. ఎవడో ప్రార్థన చేస్తే నీకేం కాదు.
ఇందో నేను ప్రార్థన చేశాను నీకు జబ్బులు తగ్గిపోతాయి ఆ, టమాటలు. ఆ, నీకు నువ్వు ప్రయత్నం చేస్తేనే ఎందుకు ఇచ్చాడమ్మా నీకు భగవంతుడు చేతులు కాళ్ళు ఆలోచించే శక్తి ఇవన్నీ నీకు ఇచ్చాడు కదా. అవును సార్. మరి ఏయో జరుగుతాయి ఏయో ఇదవుతాయి అని అనుకోవడం పొరపాటు కాదు. అంటే ఖచ్చితంగా. నీకు నువ్వు సాధించగలగాల. వివేకానందుడు ఏం చెప్తాడో తెలుసా, నువ్వు 33 కోట్ల మంది దేవతల్లో నీకు నమ్మకం ఉన్నా అడపాదడపా నీ మధ్య చొప్పిస్తూ వస్తున్నటువంటి ఇతర దేవతల మీద నీకు నమ్మకం ఉన్నా హ్మ్. నీపై నీకు నమ్మకం లేకపోతే నీకు నిష్కృతి లేదు అంటాడు. సో యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ యూ, దెన్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. నిజంగా గట్టిగా నమ్మి మనం ఒకటి సంకల్పం అనుకుంటే నెరవేరుతుంది అంటారు కదా సార్, అదే దీనికి ఖచ్చితంగా reason. ఖచ్చితంగా అమ్మా. సంకల్ప బలం, నువ్వు నీకు ఆ సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా నెరవేరుద్ది. ఓకే. నువ్వు ఇప్పుడు సపోజ్ ఒక పరీక్ష ఆ, నేను ఈ పరీక్ష ఎట్లయినా సరే సాధించాలా, నీ సంకల్ప బలం మీదనే నీ సాధన ఉంటుంది. ఓకే. నీ సాధనను అనుసరించే నీకు రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఉంటుంది. కరెక్టే సార్. సంకల్ప బలం లేకపోతే నీవు దేన్ని సాధించలేవు. అవును. నేను నికృష్టుణ్ణి, నేను దేనికి పనికిరాను, నన్ను అణగదొక్కారు, నన్ను ముంచేశారు, ఎవరికి వాళ్ళు తక్కువ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అలా. నేను అందుకే చెప్తున్నది, ఇవన్నిటి వల్ల నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతో భగవంతుడు కూడా నీకు తోడు నిలబడతాడు. నీ మీద నీకు నమ్మకం లేకుండా గాలిలో దీపం పెట్టి ఆరుద్దంటే ఆగుద్దమ్మా అస్సలు. సో కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం 100% నువ్వు చెయ్యి. ఓకే. దాంట్లో ఏదైనా తక్కువ అయితే ఆయన చూసుకుంటాడు. అదే మనకు కర్మ సిద్ధాంతం చెప్పేది కూడా. డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఓకే. ది ఫ్రూట్స్ విల్ బీ గివెన్ బై ద గాడ్. అల్టిమేట్.